శనార్థ నేడు మాట తీసుకుందాం. మనుషుల్లో విలువలు నశించిపోతున్నాయి. బంధాలు, బంధుత్వాలు, పేద ధనిక అనే తేడాలు మారిపోయాయి. ఆస్తులు ఉన్నోళ్ళే ఆప్తులవుతున్నారు. తోడబుట్టిన అన్నదమ్ములు పరాయివాలుగా తిరుగుతున్నారు. మనిషి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. జాలి, దయా గుణాలు విస్మరిస్తున్నాడు. అయ్యో పాపం అనే నానుడి కనుమరుగవుతుంది. కాలంతో పోటీ పడుతున్నాడు. భార్యాభర్తల దాంపత్య జీవితం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. అక్రమ సంబంధాలు రోజుకు రోజుకు మితిమీరిపోతున్నాయి. భర్తలను చంపడం పనిపాటైంది. భార్యలను వేధించడం సరదాగా మారిపోతుంది. ప్రేమ వ్యవహారాలు అద్దులు దాటుతున్నాయి. వావి వరుసలు లేకుండా పోతున్నాయి. మనిషి మరమనిషిలా తయారవుతున్నాడు. ఉరుకుల పరుగుల ప్రపంచంలో పరుగులెడుతున్నాడు. మనిషి మాయమవుతున్నాడు. నిజంగానే మానవతా విలువలను మనిషి మర్చిపోతున్నాడు అంటూ పెద్దపల్లి రాజన్న నిజంగా బంధాల గురించి పెద్దపల్లి రాజన్న వివరిస్తూ నిజంగా ఈ రోజులలో కొంతమంది చేయబట్టి ఇప్పుడు కొంతమంది నీచులు చేయబట్టి వాయు వరుసలు లేకుండా అక్రమ సంబంధాలతో ఇష్టానుసారంగా అసలు మాకు తప్పు చేస్తే శిక్షించడోడే లేడనే విధంగా ఈ మొత్తం ఈ సృష్టికే విరుద్ధమైన పనులు చేసి చాలా దరిద్రంగా తయారవుతున్న వ్యవస్థను ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నిజంగా చాలా చక్కటి నేటి మాట. ఏదేమైనప్పటికీ డబ్బు ఉంటేనే మనవాళ్ళు, డబ్బు లేకపోతే మనవాళ్ళు కాదనే ఆ ధోరణిని మార్చుకుంటే బెటర్. ఎందుకంటే ఎప్పటికున్నా కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మొన్న కవితక్క చేసిన అరాచకాలకు నిన్న శిక్ష పడ్డది. అట్లనే కర్మ అనేది ఒకటి ఉంటుంది, తప్పకుండా అనుభవిస్తారు. ఏదేమైనప్పటికీ పాపాలు చేసే ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. నిజంగా పెద్దపల్లి రాజన్న విలువలు, బంధాలు, బంధుత్వాలను ఉద్దేశించి చాలా చక్కటి నేటి మాట.